वज़ीर बल्दी नज़्म व नस्क वो कारगुजार सदर TRS के KTR अपोजिशन जमातों की जानिब से वज़ीर आला KCR के खिलाफ इस्तेमाल की जाने वाली गैर पार्लिमानी रिमार्क्स पर सख्त तनकीद करते हुए कहा कि वज़ीर आला KCR शफाफ किरदार के हामिल शख्सियत हैं। अवाम ने अपने आशीर्वाद से उन्हें 2 मरतबा वज़ीर आला का ओहदा सौंपा। उन्होंने कहा कि KCR एक ऐसे कायद हैं जिन्होंने अपनी जान की बाजी लगाकर तेलंगाना को हासिल किया है। एक तवील सियासी तारीख रखने वाले लीडर और अवाम के ख्वाहिशों को पूरा करने वाले लीडर का नाम KCR है। KTR ने सख्त बरहमी का इजहार करते हुए कहा कि जो लोग KCR के पैरों तक नहीं सोच सकते वो उनके खत को नापने की कोशिश कर रहे हैं। उन्होंने कहा कि सब्र की भी हद होती है, सियासत में मुहज़्ज़ब बात करना चाहिए, लेकिन ऐसा नहीं है। उन्होंने महाराष्ट्र का हवाला दिया और कहा कि मरकजी वजीर के खिलाफ महज इसलिए कार्रवाई की गई क्योंकि उन्होंने वजीर आला के खिलाफ जबान दराजी की थी। उन्होंने कहा कि कांग्रेस जिसकी एक तारीख है आज इसका कोई पुरसाने हाल नहीं है। उन्होंने कहा कि कांग्रेस ने माजी में चंद्राबाबू नायडू के साथ इत्तेहाद करते हुए पार्टी की इमेज को मुतासिर कर लिया। उन्होंने अपोजिशन जमातों को इंतबा दिया कि वो KCR के खिलाफ बदजबानी से गुरेज करें। న్యూటన్ అనుకుంటా చెప్పింది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పిండ్రు. 7 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఉద్యమ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ప్రజల దశాబ్దాల కలని స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా, ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు KCR గారు. ఆయనను పట్టుకొని ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఎప్పుడన్నా ఈ ప్రశ్న అడిగినావు శివారెడ్డి వాళ్ళని, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా ఇట్లా అని? కాదమ్మా, ఎందుకంటున్నా అంటే మీరు చూడండి ఒకసారి 7 ఏళ్ల నుంచి ఎవరెవరేం మాట్లాడుతున్నారో చూడండి. ఒకడు ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టెబాజ్ అంటాడు, మరి మేమేమనాలా? మా మల్లారెడ్డి గారు పాపం కొంత మా మల్లారెడ్డి గారికి జోష్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఒక మాట అన్నాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తెలుగులో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి వాళ్ళు మాట్లాడినట్టు మేము కూడా అప్పుడప్పుడు, నేను ఇదివరకు 100 సార్లు చెప్పిన, నేను సహనానికి ఓపిక ఉంటుంది, సహనానికి హద్దులు ఉంటాయి, ఓపిక హద్దులు ఉంటాయని చెప్పిన. ఇక మరి మేము ఎన్నిసార్లు చెప్పినా అట్లే చేస్తే ఏమనాలా? నిజంగా అడుగుతున్నా నేను. రాజకీయాల్లో మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి, అందరూ కూడా సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటాం. కానీ ఎవరయ్యా వాళ్ళు ఒకరు? మీరు చూడండి ఈరోజు ఆ పార్టీల పరిస్థితి ఏంది అసలు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీలకి దిగుమతి చేసుకొని చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడు యొక్క బినామీని తెచ్చుకొని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు పెట్టుకొని చివరికి ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నాగా సంచులు డబ్బుల సంచులతో దొరికిపోయిన పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. ఆయన ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి మీద. మరి మేమే नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।